అందరికీ ఈరోజు వీడియో రాగి ఫ్లోర్తో కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్గా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. అందులో 1 కప్ వచ్చేసి రాగి పిండి తీసుకోవాలి, 1 కప్ వచ్చేసి గోధుమ పిండి తీసుకోవాలి. ఆల్రెడీ ముందుగానే రాగి పిండి గోధుమ పిండిని ముందే స్ట్రైన్ చేసి పెట్టుకున్నాను, అందుకే వీడియోలో చూపించలేదు. అండ్ నెక్స్ట్ నేను మళ్ళీ జల్లెడ పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ ఏమో బేకింగ్ సోడా వేసుకుని ఇలాగా స్ట్రైన్ చేసుకుంటున్నాను. రెడీ చేసుకున్న ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుని అందులో 1 కప్ బెల్లం పొడి వేసుకోవాలి, పించ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసిన క్లిప్పింగ్ అయితే మిస్ అయింది కాబట్టి 1/3 కప్ అయితే ఆయిల్ వేసుకోవాలి అండ్ 3 eggs వేసుకోవాలి. 1/4 కప్ అయితే పాలు యాడ్ చేసుకోవాలి. ఇదైతే కాగబెట్టి చల్లార్చిన పాలు. 2 టీ స్పూన్స్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. అండ్ వెనిలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి చాలా మెత్తగా బ్లెండ్ చేయండి ఒక 3 minutes వరకు. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం డ్రై ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులో ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి ఇలాగా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. ఎసెన్స్ అయితే మీ ఇష్టం, ఏ ఫ్లేవర్ ఎసెన్స్ అన్నా మీరు తీసుకోవచ్చు. ఈ బ్యాటర్ని కలిపే కొద్దీ గట్టిగా అయిపోతుంది, మనం కలపలేము, చేయి నొప్పి వచ్చేస్తుంది. అందుకనే మరి మనకి అంత గట్టిగా ఉండకూడదు బ్యాటర్, కాబట్టి మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇవి కూడా కాగబెట్టి చల్లార్చిన పాలే నేను యాడ్ చేస్తున్నవి. మరీ లూజ్గా ఉండకూడదు కన్సిస్టెన్సీ, మరి గట్టిగా రాయిలాగా ఉండకూడదు, మీడియం కన్సిస్టెన్సీగా ఉండాలి. ఈ బ్యాటర్ అయితే చూసారు కదా, మనం పైకి ఇలా అంటే రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ బ్యాటర్ అయితే. కేక్ పిల్లలకి ఇంకా బాగా నచ్చాలి అంటే మనం ఎక్కువగా బ్లాక్ చాకో చిప్స్ని యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. చాకో చిప్స్ కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి ఆ బ్యాటర్ మొత్తం. నేనైతే ఇంకా నెక్స్ట్ ఈ బ్యాటర్ని ఒక కేక్ ట్రైలోకి తీసుకుంటున్నాను. అడుగునైతే నేను డస్టింగ్ ఏం చేయలేదు, నేను బటర్ పేపర్ మాటకే వేసుకున్నాను. ఈ కేక్ని అయితే ఎయిర్ ఫ్రైర్లో చేస్తున్నా కాబట్టి టెంపరేచర్ వచ్చేసి 180 degrees మీద పెట్టుకోవాలి. అండ్ టైం వచ్చేసి 30 minutes మీద ఉంది, కాకపోతే నేను 25 minutes మీద సెట్ చేసుకున్నాను. అండ్ ఇలాగా కేక్ రెడీ అయిపోయిన తర్వాత బయటికి తీసేసి దానిపైన ఒక కాటన్ క్లాత్ అనేది కప్పేసేయండి, ఎక్కువగా డ్రై అవ్వకుండా ఉంటుంది పై పార్ట్ వరకు. ఇంకా నెక్స్ట్ బాగా చల్లారిపోయిన తర్వాత పైన బటర్ పేపర్ తీసి పిల్లలకి పీసెస్గా కట్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. కేక్ని రాగి పిండితో చేసామని మనం చెప్తే కానీ వాళ్ళు నమ్మరు. కేక్ టేస్ట్ వచ్చేసి సేమ్ అంటే సేమ్ చాక్లెట్ కేక్ లానే ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. ఈ కేక్ని 1 or 2 daysలో తినేసేలా చూసుకోండి. 2 daysకి మించి ఎక్కువగా నిల్వ ఉండదు, పాడైపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి.